2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇది అసలు టూ మచ్ అనిపించిందండి నేను రేట్ చూసిన తర్వాత. సిల్వర్లో రేటు పెరుగుతోంది, ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ అమ్మో 4 లక్షలు అయిపోయింది వెండి 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 అనుకుంటున్న టైంలో నిన్న దగ్గర 2,52,000 దాకా వచ్చి తిరిగి మళ్ళీ పెరిగి 3 లక్షల చిల్లర దగ్గర ట్రేడ్ అవుతోంది సిల్వర్కి సంబంధించి. మరేంటి ఇప్పుడు సిల్వర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందా? ఇది ఇంకా పెరుగుతుందా లేదా స్టిల్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ సిల్వరా? ఏంటి పరిస్థితి? అనలిస్టులు ఏం చెప్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్లమల్లి బాలు గారు ఉన్నారు ఫ్రమ్ ఎన్వీఆర్ జ్యువెలర్స్. ఒకసారి కనెక్ట్ అవుదాం. బాలు గారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు సిల్వర్లో పెట్టుకున్న వాళ్ళందరూ బాధేనా ఇంకా వాళ్ళకి? నమస్తే అండి మేడం. యాక్చువల్గా మనకి గురువారం సిల్వర్ 4,15,000 దగ్గర సిల్వర్ రేట్ ఉంది మేడం. అది మనకి నిన్న తీసుకున్నట్లయితే జస్ట్ 1 డేలో 40% మార్కెట్ క్రాష్ అయిపోయింది మేడం. 40% క్రాష్ అయ్యి నిన్న నైట్ 2,50,000 దగ్గర సిల్వర్ ట్రేడ్ అవుతుంది. సో చాలామంది కూడా ఏంటంటే మీరు అన్నట్లు కూడా కొనేసి 4 లక్షల పైన కూడా చాలామంది కొన్నారు మేడం. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ ఒక 7:30కి ఒక కాల్ వచ్చింది. సార్ నేను 4 lakhsలో 10 kilos బై చేశాను, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు సుమారు 15 లక్షలు లాస్ అవుతుంది ఏంటి అని. నేను వాళ్ళందరికీ ఒక చిన్న సజెషన్ మేడం. ఏంటంటే ఇప్పుడు అతన్ని నేను అడిగింది ఒకే క్వశ్చన్ అనమాట, నీ దగ్గర ఇంకా పర్చేజింగ్ కెపాసిటీ ఉంది, నేను పర్చేజ్ చేయగలను. వాళ్ళందరికీ ఏంటంటే 4 lakhsలో మీరు పర్చేజ్ చేశారు, చేసినప్పుడు ఒక 10 కిలోలు ఈ రోజు 2,70,000 80,000 లేకపోతే 2,90 దగ్గర ఉంటే ఇంకో 10 kilos ఇవాళ బై చేస్తే మీకు యావరేజ్ వచ్చేసరికి నియర్లీ 3,40,000 అలా అవుతుంది మేడం. ఆ ప్రైస్ మీకు 4 లక్షలు రీచ్ అయ్యే కంటే 3,40 చాలా త్వరగా రీచ్ అవుతుంది. సో నేనేమంటానంటే ఇలా మీరు కనుక స్టెప్ బై స్టెప్ నిన్న పెట్టుకున్నట్టు కనుక మనం 2 lakhs నుంచి 4 lakhsకి వెళ్ళింది అంటే 50,000ని 4 పార్టీషన్స్ చేసుకొని ఎవ్రీ 50,000 దగ్గర కూడా ఒక 25% బై చేసుకుంటే బయింగ్ చేసేవాళ్ళు 100% వాళ్ళు మార్జిన్లో ఉంటారు మేడం. సో 4 lakhsలో బై చేసే వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటే ఈ రోజు ఒక పార్ట్ కనుక తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మేడం ఖచ్చితంగా ప్రాఫిట్స్లో బయటకు వస్తారు మేడం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా తగ్గినప్పుడు ప్యానిక్ అయ్యి లాస్కి ఎవ్వరు కూడా అమ్మద్దు మేడం. ఎందుకంటే మీకు అక్కర్లేని మనీనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు మెటల్స్ ఎప్పుడు కూడా పెరిగేది మేడం. మనం తీసుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక డౌన్ వస్తే ఆ డౌన్ మళ్ళీ చూడలేమో, కానీ ఒక హై వస్తే ఆ హై క్రాస్ ఎప్పుడు కూడా ఆల్ టైమ్ హై మళ్ళీ క్రాస్ అవుతా వెళ్తుంది. సో ఇది కస్టమర్స్ ఓన్లీ ఈ ఫార్ములా కనుక గుర్తుపెట్టుకుంటే ఆల్వేస్ మెటల్స్లో ప్రాఫిటే ఎంజాయ్ చేస్తారు మేడం. అది అయితే ఇప్పుడు రాబర్ట్ కియోస్కీ గారు చెప్పారని, గూగుల్లో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి సిల్వర్ 8 lakhs అవుతుంది అన్నది ఒక ప్రాపగేషన్, 10 lakhs అవుతుంది అన్నది ఒక ప్రాపగేషన్. మీరు బీయింగ్ జ్యువెలర్ అండి, మాక్సిమం సిల్వర్ ఎంత దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది మేడం? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మొన్న వచ్చిన 4,15,000 అనేది ఒక 2028లోనో 2030లోనో ఎక్స్పెక్ట్ చేసే రేటు మేడం. యాక్చువల్గా మేము జ్యువెలర్గా లాస్ట్ ఒక 30-40 years గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఆ రేటు చూసేది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మనకి ట్రంప్ రావడం, తీసుకున్నటువంటి డెసిషన్స్ చాలా నెగిటివ్ అవ్వటం, మేజర్గా సిల్వర్ ఏంటంటే మేడం యాక్చువల్గా చైనా నుంచి వస్తుందన్నమాట. చైనా వాడు ఏంటంటే వాడు ఎక్స్పోర్ట్ చేయడానికి బ్యాన్ చేసేసి బాగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశాడనమాట. అప్పటి నుంచే సిల్వర్ కూడా బాగా పెరగడం స్టార్ట్ అయిపోయింది. ఇది యాక్చువల్గా చాలా మందికి తెలియదు అనమాట. మేజర్ వరల్డ్ మొత్తం కూడా చైనా నుంచే సిల్వర్ వస్తుంది మేడం. అది వాడు అసలు ఏంటంటే వాడి దగ్గర ఉన్న సిల్వర్ నేను బయటకి ఇవ్వను, నా దేశంలోనే ఉండాలన్నట్టు కట్టు పెట్టేసుకున్నాడు. సో నిన్న వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ మళ్ళీ చైనా వాడు స్టార్ట్ చేస్తారు అనేది అఫీషియల్గా న్యూస్ రాలేదు, కానీ బట్ ఈ ఎక్స్పోర్ట్ కనుక వాడు మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి మేడం, సిల్వర్ మెటల్ చాలా ఫ్రీ అయిపోతుంది. అది కనుక స్టార్ట్ అయితే మళ్ళీ ప్రైస్ కూడా చాలా మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేడం. అది అంటే ఎంతకి వెళ్ళొచ్చు లేదా ఇంకా వెనకాలకే వస్తుందా, అది నా క్వశ్చన్ మేడం. యాక్చువల్గా ఏంటంటే మీరు అన్నట్టు 8 lakhs 10 lakhs అనేది చెప్పారు మేడం. జనరల్గా ఏంటంటే మేడం పెరిగేటప్పుడు అందరూ కూడా మేడం అంటే పెద్ద వాళ్ళు ఎంతో మార్కెట్ని స్టడీ చేసి చెప్తారు 8 లక్షలు 10 లక్షలు రీచ్ అయిద్దా అని చెప్పి. 1,50,000 మొన్న దీపావళికి ముందున్న సిల్వరు, దసరా బిఫోరు ₹1,00,000 ఉన్న సిల్వరు 10 లక్షలు టచ్ అవ్వాలంటే ఇది ఇయర్స్ టైం పట్టింది మేడం. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs రీచ్ అయిద్దని చెప్తారు మేడం. అలానే లాస్ట్ ఇయర్ ఒకసారి సిల్వర్ బాగా పెరిగిపోయిద్దని చెప్పి ఇలానే మీరు అన్నట్టు రాబర్ట్ కియోస్కీ గారి ఇలా ఒక న్యూస్ వచ్చింది. అందరూ ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు వెంటనే సిల్వర్ బాగా పడిపోయినప్పుడు ఆయన వెంటనే చెప్పాడు, నేను ఇప్పటిదాకా చెప్పింది ఎప్పుడు కూడా రాంగ్ అవ్వలేదు, సారీ అని ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. లాస్ట్ ఇయర్ జరిగింది మేడం. ఇది ఆయన సారీ అని ఒక 5 అక్షరాలు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఇక్కడ కొన్ని లక్షల కోట్లు పబ్లిక్ మనీ పోయింది.
దానికి ఎలా ఉంటుంది. అందుకని చెప్పేది ఏంటంటే మనం ఎవరో చెప్పేది గుడ్డిగా నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేసేసి లాస్ అవ్వకుండా, ఇప్పుడు 8 lakhs 10 lakhs వస్తుంది మేడం, సపోజ్ ఒక 4 yearsకో 5 yearsకో రావచ్చు అది. అంతేగాని మనం ఇప్పుడే ఇంకా చూసేసుకొని మనం ఏదో పెట్టేసి చేతులు కాల్చుకోవద్దని నేను చెప్తాను మేడం. అది అంటే ఎట్లా అయినా అండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేగ్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు చూసుకుంటే బాలు గారు, ఇప్పుడు ఎఫ్డి వేసామనుకోండి, హార్డ్లీ 9% రావడం గగనం. ప్రైవేట్ బ్యాంక్స్ లో చూసుకుంటే మేబీ అటు ఇటుగా టచ్ అయితే అవ్వచ్చు కాక, బట్ రఫ్ గా యావరేజ్ మాట్లాడుకుందాం 9%. సేమ్ మనం స్టాక్స్ పెట్టామనుకోండి, మీరు అన్నట్లు ఇందాక మనీ కంట్రోల్, గ్రో లాంటి యాప్సే చూసుకుంటే ప్రామిస్ చేయడానికి 18% చేసిన మార్కెట్ ఫ్లక్చువేషన్స్, ఎగ్జిట్ లోడ్, క్యాపిటల్ ఎగ్జిట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి రఫ్ గా ఒక 12% 13% మనకి మిగులుతుంది అనుకుందాం. మళ్ళీ అది టాక్సబుల్ ఇన్కమ్. మళ్ళీ దీని తర్వాత రియల్ ఎస్టేట్ లో పెట్టాము అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అన్ యావరేజ్ ఒక 20% లాభాలు వస్తాయి అనుకుందాం. ఇలాంటివన్నీ చూసుకుంటూ వెళ్తే మీరు ఎటు ఖచ్చితంగా పెరుగుతుంది, మెటల్ అనేది పెరుగుతుంది అనే మనం మీరనే కాదు ఎవరైనా సరే ఎక్స్పర్ట్స్ మాట్లాడే మాటలు అవి. పెట్టగలిగిన స్టెబిలిటీ స్టాండర్డ్ ఉన్నప్పుడు అండి, ఒక 50 lakhs 40 lakhs ఏ స్థలం మీదో భూమి మీదో పెట్టే బదులు ఇలా మెటల్ మీద పెట్టి ఒక 10 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 40%లో 50%లో హైక్ వస్తే నిజంగా అది లాభం వచ్చినట్లే కదండి. ఏం చెప్తారు మేడం? ఈ జనరేషన్ వాళ్ళు మీరు అన్నారు మేడం, ఒక 10 years పెట్టేసి పక్కన పెడదాం. ఈ జనరేషన్ వాళ్ళు 10 days కూడా వెయిట్ చేయట్లేదు మేడం. అయ్యో, ఇవాళ పర్చేజ్ చేసేసి వాళ్ళకి పక్క రోజే పెరగాలంటున్నారు. సో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో కొన్ని మనం పెద్దవాళ్ళని, మన ఫాదర్స్ను, గ్రాండ్ ఫాదర్ను ఫాలో అవ్వాలి మేడం. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు అన్నట్టు రియల్గా నేను ఇన్వెస్ట్ చేసి పక్కన పెట్టేస్తాను, ఒక యాక్చువల్గా ల్యాండ్స్ విషయంలో ఆ మైండ్ సెట్ ఉంటుంది మేడం మనకి. మనం కొని పక్కన పెట్టేసాం, ఇవాళ ఒక 10 yearsకో 20 yearsకో అది ఒక 10 times అయిపోయిందో లేకపోతే 5 times అయిపోయిందని ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ మెటల్స్ విషయంలోకి వచ్చేసరికి హ్యూమన్ సైకాలజీ వాళ్ళు కొన్న పక్క నిమిషం నుంచే చూస్తుంటాడు ఎంత పెరిగిందని చెప్పి. ఇది కనుక మీకు ల్యాండ్ మీద పెట్టినట్టు ఈ మెటల్స్ మీద కూడా ఆ హ్యూమన్ సైకాలజీ 10 years తర్వాత మనం చూసుకుందామంటే, మీరు అన్నారు చూసారా 10 lakhs చూద్దాం అని చెప్పి, నేను 10 years తర్వాత 10 lakhs కాదు 15 lakhs చూడమని చెప్తాను మేడం. అది అంటే సేఫేనా అండి? ఒక యాప్ చూసి ఆ ఆఫీస్ ఎక్కడో తెలియదు, పేపర్ ఉండదు, ఏముండదు, ఒక యాప్ లో 10 లక్షలు 20 లక్షలు డబ్బులు పెడుతున్నాం అని అంటే సేఫేనా? ఆ మైండ్ సెట్ ధైర్యం ఉంటే చెయ్యొచ్చు. అంటే యాప్ లో మనం చూసేది ఏంటంటే మేడం, యాక్చువల్ గా ఒక ప్రైసెస్ గురించి అప్ అండ్ డౌన్ న్యూస్ చూస్తాం మేడం. ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేస్తామో, ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అఫీషియల్గా దానిలో చేసుకుంటే 30% పోతుంది మేడం. ఇన్కమ్ నుంచి 30% పోతుంది. పోయినా కూడా వైట్ అమౌంట్ అనేది మీకు వస్తుంది. ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో 100% ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తారు మేడం. అది వండర్ఫుల్. సో ఇది గుడ్ డెసిషన్. ఎస్ మేడం. ఈ రోజు ఉన్న ప్రైస్ మీద అయితే నేను అసలు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రైస్ అని చెప్తాను అనమాట. అది సూపర్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ అండి, సిల్వర్ గురించి కూడా 50% ఇవాళ ఇన్వెస్ట్ చేసి 50% వెయిట్ చేయొచ్చా మార్కెట్ న్యూస్ ప్రకారం, ఆర్ వీఆర్ డన్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ఇన్వెస్ట్ చేస్తే? నేనైతే మేడం 100% ఇన్వెస్ట్ చేయమని అయితే ఇవాళ చెప్పను. ఒక 50% హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఈ చైనా ఎక్స్పోర్ట్ కనుక మళ్ళీ స్టార్ట్ చేసిన, సపోజ్ ఇప్పుడు ఇవాళ ఎర్లీ అవర్స్లో యుఎస్ఏలో బిల్ పాస్ అయింది. ఏంటంటే ట్రంప్ తన షట్ డౌన్, ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి షట్ డౌన్ తీసేయడానికి సెనేట్ బిల్ పాస్ చేసింది. ఇవన్నీ కూడా ఈ పాజిటివ్ న్యూసెస్ అన్నీ కూడా మనకి మండే కనుక ఎఫెక్ట్ అయితే, సో ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ మార్కెట్ వెనక్కి వస్తుంది. ఇంకొంచెం మంచి రేట్లో రిమైనింగ్ 50% బై చేయమని చెప్తాను మేడం. అది ఎందుకు రిస్క్ చేసుకోవడం? అలా చేసుకోవచ్చు మేడం. అది సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇవాళ 50% చేసుకొని మండే 50% చేయడానికి ఉంటే బెటర్ అని నా ఉద్దేశం మేడం. అది వండర్ఫుల్ సార్. ఆల్ సజెషన్స్ టేకెన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.